క్రిస్టమస్ అనేది కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి గారు క్రీస్తు శకం 323వ సంవత్సరంలో ఆయన అప్పటి వరకు సూర్యుడిని ఆరాధించేటువంటి క్రమంలో ఉన్నారు. తాను ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్మి అంగీకరించిన తర్వాత ఆయన ఒక సమావేశాన్ని, ఒక మీటింగ్ని ఆయన కండక్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలందరినీ కూడా నైసియా అనేటువంటి రకరకాలుగా దాన్ని పిలుస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి పిలిచి 318 మందితో ఒక మీటింగ్, బిషప్పులతో ఒక మీటింగ్ పెడతాడు. ఎంత చరిత్రలో ఉన్నటువంటి విషయం. మన దేశం నుంచి కూడా కేరళలో కొచ్చిన్ నుండి జాన్ అనే బిషప్ గారు కూడా ఆ ప్రాంతం వెళ్తారు. భారతదేశం నుంచి కేరళలో ఒక కొచ్చిన్ ప్రాంతం నుండి జాన్ అనే ఒక బిషప్ గారు ఆ మీటింగ్కి హాజరవుతాడు. దానిని నైసియా సభ అని అంటారు. అక్కడనే ఈ క్రైస్తవ ఈ త్రిత్వం కానీ ఇలాంటి చాలా విషయాలు వాళ్ళు కొన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. యాక్చువల్గా కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఆ వ్యక్తి అప్పటికే సూర్య ఆరాధన చేసేటువంటి విధానంలో ఉన్నాడు. సూర్యుని పుట్టినరోజు డిసెంబర్ 25 అని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు అతని తెలివి ఎట్లా చేశాడంటే, మనకంటూ మన దేవుడికి ఒక పుట్టినరోజు ఉండాలి, మనం కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేయాలి, తాను క్రైస్తవుడిగా మారాడు. క్రీస్తుకి ఒక రోజు పండగ నిర్ణయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుని తానిచ్చిన సలహా ఏంటంటే, అందరూ ముందు పెట్టిన సలహా ఏంటంటే, యాక్చువల్గా డిసెంబర్ 25న రోమీలందరూ, అప్పుడు ఉన్నటువంటి రోమీలు చాలామంది సూర్యునికి బర్త్డేకి పండగ చేస్తారు. కాబట్టి అదే రోజున క్రీస్తుకు పుట్టుక దినంగా గనక మనం పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, అటు వాళ్ళేమో ఆ రోజు వాళ్ళ పండగ చేసుకుంటారు. క్రైస్తవులమైనటువంటి మనము ఎందుకు వాళ్ళని చూస్తూ అలా ఊరుకోకుండా మనం కూడా క్రీస్తు పుట్టుకని పెట్టుకుని పండగ చేసుకుందాం, నాకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అటు రోమీలు ఏమనుకోవాలి, అరే మన రాజు సూర్యుడికి పండగ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. ఈ క్రైస్తవులేమో డిసెంబర్ 25న క్రీస్తు పుట్టుక దినమని పెట్టారు కాబట్టి ఇది చేస్తున్నారని రోమీల్ని పోగొట్టుకోకూడదు, వీళ్ళని పోగొట్టుకోకూడదు. అదే రోజు డేట్ని నిర్ణయించి చేయటం అనేది జరిగింది. అట్లా అప్పటి నుంచి కూడా ఈ డేట్ అనేది వరుస క్రమంలో వస్తుంది. మిగిలిన సెమీ క్రిస్మస్లు అంటే ఇలాగే ఎవరొకరు తలకమాషాలు ఉంటారు కదండి. కన్ఫామ్గా ఒక డేట్ అనేది లేకపోయేసరికి నవంబర్ 25 నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ హిందువులకి ఒక కార్తీక మాసం అని, ముస్లిమ్స్కి ఒక రంజాన్ మాసం అని, క్రైస్తవులకు నవంబర్ 25 నుంచి ఒక ఈ క్రిస్టమస్ మాసం అని పెట్టారు. ఇవన్నీ ఎలాగనంటే ఏంటంటే, అది ఈ రోజున క్రైస్తవ సమాజాలలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చెప్పగా జరుగుతున్నవి కాదు. వీళ్ళందరూ కూడా సమాజాన్ని చూసి, అన్యులను చూసి, మనుషులను చూసి నేర్చుకున్నవి. ఎలాగంటే, వాళ్ళకి గుడి ఉంది, మన కూడా చర్చి ఉండాలి. వాళ్ళ గుళ్ళో విగ్రహం ఉంది, మన గుళ్ళో కూడా విగ్రహము ఫోటో ఉండాలి. వాళ్ళకి పూజారు ఉన్నాడు, మనకి పాస్టర్ గారు ఉండాలి. వాళ్ళకి దీపారాధన ఉంది, మనం కూడా క్యాండిల్తో ఆరాధన చేయాలి. వాళ్ళకి పండుగలు ఉన్నాయి కాబట్టి మనకి పండుగలు ఉండాలి. వాళ్ళ దేవునికి వాళ్ళు 40 దినాలు దీక్ష అనేది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన దేవునికి లెంట డేస్లో దీక్ష చేయాలి. వాళ్ళకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మనకి పుణ్యక్షేత్రాలు ఉండాలి. వాళ్ళకి తీర్థయాత్రలు ఉన్నాయి, మనకి ఉన్నాయి. వాళ్ళకి ఉపవాసాలు ఉన్నాయి, మనకి ఉండాలి. వాళ్ళకి తిరణాలు ఉన్నాయి, మనకి తిరణాలు ఉండాలి. మేరీ మా తిరణాలు. ఇట్లాగా ఇవన్నీ కూడా అన్యులను చూసి నేర్చుకున్నవే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం
13 చూద్దాం. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు అని చెప్పి వారు, ఆనాటి భక్తులు అనబడినటువంటి ఇశ్రాయేలీయులు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అని చెప్పాడు. అంటే జనాలు, ఈనాటి సంఘంలో క్రైస్తవులు, వీళ్ళు చేసే ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చెప్పగా చేస్తున్నవి కాదు, దేవుడు చెప్పగా నేర్చుకున్నవి కాదు. మనుషులను చూసి, వాళ్ళ విధులను చూసి, వాళ్ళ ఆచారాలను చూసి, వాళ్ళ కార్యక్రమాలను చూసి వీళ్ళు కూడా మొదలుపెట్టారు. అలాగే ఒకరోజు డేట్ అనేది లేకపోయేసరికి వీళ్ళు చిల్డ్రన్స్ క్రిస్టమస్ అని, యూత్ అని, పెద్దవాళ్ళని, స్త్రీల క్రిస్టమస్ అని, అవన్నీ ఎన్ని పెట్టి సెమీ క్రిస్టమస్లు అని పెట్టుకొచ్చారు. అసలు వీటికి బైబిల్కు సంబంధం లేదు. వీళ్ళందరూ నా ఎడల చూపే భయభక్తులు ఇవన్నీ కూడా. అందుకే వీటి గురించి యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 7వ అధ్యాయం 7 వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు, ఎవరో ఒక మనిషి, కాన్స్టాంటినోపల్ అనే ఒక చక్రవర్తి, ఒక మనిషి, ఒక రాజు నియమించినటువంటి ఒక పండగ, మానవులు కల్పించిన పండగలు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారంటే, ఈ రోజున వీళ్ళు చేసే ఆరాధనలన్నీ, ఈ పండగలన్నీ కూడా వ్యర్థమైన ఆరాధనలు అని చెప్పాడు యేసుక్రీస్తు. దేవుని పద్ధతి ప్రకారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చేసే ఆరాధనే దేవుని దగ్గరికి వెళ్ళింది, అది నిజమైన ఆరాధన. కానీ మనుషులు కల్పించిన పద్ధతులతో మనం కనుక ఆరాధన చేసామనుకోండి, వ్యర్థమైన ఆరాధన. ఈ రోజునండి ఆరాధన పేరిట జరిగేటువంటి కార్యక్రమాలు మనం చూడలేదండి. ఆరాధన పేరిట ముందేమో పబ్బులకి క్లబ్బులకు పోకూడదు, మన దేవుని నమ్ముకున్నాం, ఎక్కడైతే డ్యాన్సులు ఉంటే ఆడ అలరికర్త అని హితబోధ చేశాడు మహానుభావుడు. ఏమండి, ఆ తర్వాత చూడండి, ఇది అసలు ఈ పబ్బుల్లో క్లబ్బుల్లో లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటాయే, బ్లింకింగ్ ఇస్తూ, అలాంటి పెట్టి పొగలు పెట్టి డాన్సులు. ఈ రోజున క్రైస్తవ సమాజంలోనండి ఎట్లా ఉందంటే, ఏమండి, అన్నిలు కూడా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకనని ఎవరు అనుకోవట్లా, అదొక సంబరం, అదొక పండగ ఇలా అనుకుంటున్నారు తప్ప క్రీస్తు పుట్టుకని ఎవరు కూడా అనుకోవట్లేదు. డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు, ఏమండి, చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి యూత్ పెద్దల వరకు మామూలు డ్యాన్సులా? ఏమండి, డ్యాన్సులు ఏంటండి అసలు? డ్యాన్సులు అండి పిల్లలకి, యూత్కి, పిల్లలకి. తండ్రి తన కుమారుడు తప్పిపోయాడు, లేదంటే పోయాడు అనుకుందాం, చనిపోయాడు అనుకుందాం. తన బిడ్డను కోల్పోయిన తండ్రి వద్దకు వెళ్ళి, అంత వేదనలో బాధల్లో ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? అరే, నీకు దెయ్యం పట్టిందారా, నువ్వు శాడిస్టవా, శాడిజం చూపిస్తున్నావు అని అనరు. అలాంటిది మనందరి కన్న తండ్రి బాధల్లో ఉన్నాడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎప్పటి నుంచి తెలుసా? నేను ఈ మనిషిని ఎందుకు చేశానా అని ఆదాం దగ్గర నుంచి ఈ రోజు వరకు తండ్రి బాధల్లో ఉన్నాడు, తండ్రి వేదనలో ఉన్నాడు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతాడో అప్పుడే సంతోషం ఆయనకి. మనిషిని చేసిన దగ్గర నుంచి తండ్రికి బాధ, ఆయన వేదనలో ఉన్నాడు ఆయన. అసలే దేవుడు బాధల్లో ఉంటే మనోళ్ళు డ్యాన్సులు గట్రా చేసేసి, చిన్నపిల్లలు, యూత్ మొత్తం కలిపి సినిమా పాటలకు డ్యాన్సులాగా ఏమి యాక్టింగ్లు అండి. నేను నిన్న చూశాను, రాజా అంట, సినిమా యాక్టర్ రాజా. అలాంటి వాళ్ళకి ప్రజలు అట్రాక్ట్ అవుతారు కదండి. ఆయనను ఇంకొక ఆవిడ నా స్టైల్ మారింది అని చెప్పేసి పాడితే ఇద్దరు కలిసి సినిమా డ్యాన్స్ చేస్తున్నారండి. ఇది రికార్డ్ డ్యాన్సా లేకపోతే ఇది ఏందా నాకే అర్థం అవ్వలేదు. కలిసి రాజయ్య గారు డ్యాన్స్ చేస్తున్నాడు. ఈయనకు పాస్టర్ హైదరాబాద్లో స్టెప్పులండి, సినిమా స్టెప్పులండి.
వాళ్ళు వేసేది కాకుండా ఈ రోజున అలాంటి వాటికి అట్రాక్ట్ అండి. అర్థమైందండి? దేవుడు బాధల్లో ఉంటే నువ్వు డాన్సులు ఏంటి? శాడిజం నీకేమన్నా? అయితే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన నవ్వుతాడంట. సామెతలు 1వ అధ్యాయం 24 చూద్దామా? నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ రక్ష పట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను కూడా డాన్స్ చేస్తానంటావా? దాని అర్థం ఏంటి? నవ్యతను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తానంటే దేవుడు అలా చేస్తాడండి? నువ్వు అలా చేసావుగా. మరి దేవుడు బాధల్లో ఉంటే నువ్వు నీ పిల్లల డ్యాన్సులు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు దేవుడు కూడా నవ్వుతాడని బైబిల్లో ఉందండి. ఏంటండి అసలు ఇది? క్రైస్తవ సమాజం అండి ఇది. ఏమండి? ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగం అండి, జనాలు తిని త్రాగి ఆడుటకు లేచిరి అని ఉంటుంది. డ్యాన్స్ మొత్తాన్ని లేపేలేదు. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, జనులు తిని త్రాగి ఆడుటకు లేచిరి. ఇంక తిన్నాక తాగినాక ఏం చేస్తారు? ఇక మందు విందు చిందు, ఇంకంతకుమించి ఇంకేముంది? లేపేసాడు మొత్తాన్ని దేవుడు. కానీ ఈ రోజున వాటికి ప్రజలు అట్రాక్ట్ అవుతారు. నిజమైన సంఘానికి అట్రాక్ట్ అవ్వరు. ఎక్కడ డ్యాన్సులు ఉంటాయా? పిల్లల్ని ఎక్కడ డ్యాన్సులకు పంపిద్దామా? మనం కూడా ఎక్కడైతే క్రిస్మస్ పండుగలు చేస్తారు ఆడకి మనం కూడా పోదామా? ఏమండి, ఇవన్నీ కూడా సంఘాలని మీరు అనుకుంటున్నారా? వీళ్ళందరూ పాస్టర్స్ అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మనమందరం కూడా. ప్రకటన గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 9 చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఏంది మీరు పండగలు చేయరా? మీ పాస్టర్ గారు అలా చెప్తున్నాడా? ఇదేం సంఘం అమ్మా, ఆయనేం పాస్టర్ గారు అమ్మా, మీరు భలే చర్చికి వెళ్తున్నారులే. వారి వలన మనకు దోషనంట. ఎవరి వలన? సాతాను సమాజం. సమాజం అంటే సంఘం, సంఘం అంటే సమాజం అనగా చర్చి అని అర్థం. చర్చ్ అని ఇంగ్లీష్ దానికి మీనింగు సంఘము, సమాజము, సభ ఇవన్నీ వస్తాయి. సాతాను సంఘం అంట. ఎక్కడుంది అది చెప్పండి ఒకసారి మీరు. సాతాను సంఘం ఎవరని చెప్తారు మీరు? ఏమని చెప్తారు? సాతాను సంఘం అంటే అది ఎట్లా ఉంటుంది? ఒకటి చెప్పండి నాకు, ఏదని చెప్తారు మీరు? సరే, అలాగనే సాతాను అబద్ధ బోధకులు. ఈ 2వ కొరింథీ పత్రికలో నుంచి 11వ అధ్యాయం 13 చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయ్యండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగా పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత. వెలుగంటే యేసుక్రీస్తు వారు అని చెప్పాను. దూత అంటే సేవకుడు, పరిచారకుడు. సాతాను తానే వెలుగు దూత అంటే క్రీస్తు సేవకుడు అనగా పాస్టర్ వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. సైతాను తానే పాస్టర్ల వేషాల్లో భూమి మీదకి దిగాడంటండి. ఎక్కడ? 2వ పేతురు పత్రికలో నుంచి 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఏరి అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. ఏ చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని బైబిల్ తీసుకుని మీ ఇంటికి వస్తే ఏం తింటారు, ఏం తాగుతారు, ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి. నిజమైన సేవకుడికి గ్లాసుల మంచిలు కూడా ఇవ్వరు వీళ్ళు. నిజమైన సేవకునికి గ్లాసుడు మంచిలు అంటే కానుకలు ఎవరు, దశభాగాలని పేరిట ఎవరు, ఏం ఉండదు.
నేను 24 గంటలు లేదంటే 365 డేస్ ప్రతి సండే బోధిస్తున్నానా, అరుస్తున్నానా, హెచ్చరిస్తున్నానా, కేకలు పెడుతున్నానా, ఒక్కటి బుర్రకెక్కదు. ఎవరైనా అబద్ధ బోధకుడు వచ్చి, అమ్మ క్రిస్మస్ పండగమ్మా మీరు రావాలి, మీ పిల్లల్ని పంపాలి, మనం అందరం కలిసి డ్రామాలు వేద్దాం, స్కిట్లు వేద్దాం, పండగ చేసుకుందానంగానే, ఆహా అయ్యగారు ఏం చెప్పారండి, మా చర్చిలో పాస్టర్ గారు ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఎప్పుడు తిడతానే ఉంటాడు. ఈయనైతే ఆహా ఓహో. ఒక స్టోరీని చాలా చాలా సంవత్సరాల క్రితము నేను విన్నాను. ఏంటంటే ఒక ఆయనకి మరొక వ్యక్తి కొంచెం తేడా వచ్చింది. వాళ్ళు విశ్వాసులే, ఇద్దరు విశ్వాసులే, విశ్వాసులు కానీ పిశాచులు. అరే ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నా ఈమెతో ఆమె మాట్లాడదు, ఆమెతో ఏం మాట్లాడదు. ఇక వాళ్ళ మీద వీళ్ళకి ద్వేషాలు పగలు పెంచుకుంటా ఈ విధానంలో అసూయలతో బతుకుతూ ఉంటారు. ఏదో ఫార్మాలకు చర్చకు వస్తూ ఉంటారు. సరే అతని మీద ఉన్నటువంటి ఆ పగతో అతని దగ్గర మంచి కుక్క ఉందంట, మంచి కుక్క. దాన్ని ఎలాగైనా కాజేయాలి, ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ ఇస్తాడు. సార్ రోజు ఆ వ్యక్తి ఆ గేట్ లోపల ఉంటే కుక్క దాని దగ్గరకు వచ్చి ఒక బెల్లము కొబ్బరి 2 బాగా దంచి తయారు చేస్తారు, కొబ్బరి దాన్ని CJ అంటారు. అంటే సి అనేది, జే అనేది కొబ్బరికి బెల్లానికి మొదటి అక్షరం. గ్రీకులో, ఎక్కడ కాదులేండి, గ్రీకు పురాణ గాథలో ఇది ఒక స్టోరీ. ఇది CJ అంటారు దాన్ని. బెల్లము కొబ్బరితో కలిపినట్టు ఒక తయారు చేసి CJ అంటాడు. బో 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 అని అరిచింది. అది చూడగానే రుచి చూసింది, భలే ఉందే, స్వీట్గా బాగుందని చెప్పేసి రోజు ఉదయాన్నే వస్తున్నాడు, ఆ తెస్తున్నాడు, CJ అని వేస్తున్నాడు. రోజు వస్తున్నాడు, CJ అంటున్నాడు, రుచి మరిగింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ కుక్క వానరు పొద్దున లేచి చూస్తే కుక్క ఇంటి ముందు లేదు. అరే కుక్క ఏమైందిరా, రోజు ఏడే ఉండేది. అందరిని అడుగుతా వచ్చాడు బయటికి వెళ్ళి, మా కుక్క కనపడిందండి అని. ఎవరు మాకు తెలియదు అన్నారు. తీరా ఈడి శత్రువు ఉన్నాడు కదా, ఆడి లోపల ఉంది, గేట్ లోపల. ఏమండి సుబ్బారావు గారు, మా కుక్క మీ దగ్గర ఉందండి. మీ కుక్క ఏదండి? మీ కుక్క అయితే మీ గేట్లో ఉండేది కదా, మా కుక్క కాబట్టి మా గేట్లో ఉంది. మీరు కావాలంటే మీరు పిలవండి, వచ్చిద్దేమో. ఇది మాదండి. గొడవైంది. ఈ వానరైలు కోర్టుకేసాడు. ఏమండి నా కుక్కని పలానా సుబ్బారావు దొంగతనం చేసి తీసుకెళ్ళాడని. జడ్జి గారు ఏం చేయాలి ఇప్పుడు? ఇద్దరిని చిరాకు భూమిలో పెట్టాడు. ఈయన వానర గారు, ఈడేమో డూప్లికేట్ దొంగోడు, మధ్యలో కుక్కను పెట్టాడు. ఇప్పుడు ఏమన్నారంటే, సరే మీరు మీ కుక్కను పిలవండి, ఎవరి వైపుకు వస్తే వాళ్ళది కుక్క, కోర్టు జడ్జిమెంట్ అయిపోద్ది. ఇంకా ఇద్దరు నుంచున్నారు ఇక్కడ. ఇక డూప్లికేటాడు దొంగోడు CJ అన్నాడు, అంతే పరిగెత్తుಕೊಂಡು వచ్చేసింది. కుక్క నీదే పో అన్నాడు. ఇంకంతే, ఇక కుక్క అక్కడికి వెళ్ళింది. ఇక ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా దానికి మరలా బెల్లం కానీ కొబ్బరి ముక్కలు కానీ కనీసం అన్నపు మెతుకులు కూడా వేయని దాఖలా లేవు. ఎండిపోయి చచ్చిపోయింది ఆ కుక్క. ఎందుకంటున్నారంటే, ఈ రోజున కొంతమంది విశ్వాసాలను బయట డూప్లికేట్ వాళ్ళు ఎలాగే అట్రాక్ట్ చేస్తారు. CJ లాగా పండగలమ్మా, పండగ, సంతోషం, ఆనందం, డాన్సులు వేసుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు అని ఇలా అట్రాక్ట్ చేస్తారు. మా పాస్టర్ గారు ఎప్పుడైనా ఇలా CJలు పెట్టాడా? ఎప్పుడు భజనలే కానీ CJ పెట్టాడు. ఇక్కడ CJ డీజేలు కూడా ఉంటాయి. పండగ రోజున డీజే ఉండదు. డీజే మా పాస్టర్ గారు, ఆయనైతే డీజే, ఈయనైతే బీజే, భజన. అంతే కదండి, అట్రాక్ట్ అయిపోతాం. వాళ్ళ వైపు వెళ్ళేంత వరకు ఇది. వెళ్ళాక వాక్యం లేక, వాక్యం దొరక్క ఎండిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం. దేవుని పిల్లలారా,
ఇలాంటి అబద్ధ బోధకులు ఎక్కడున్నారు? సాతాను సంఘాలంటే ఏవి చెప్పండి మీరు? మీ ఇంటి పక్కనే ఉంది సాతాను సంఘం, మీకు తెలుసా? మీ ఊర్లో ఉన్నారు పాస్టర్లు ఎవరా మీకు తెలుసా? అంటే వాక్యానికి భిన్నంగా బ్రతికే వాళ్ళందరూ కూడా అబద్ధ పాస్టర్లే. అసలు క్రిస్మస్ పండగ చేసే వాళ్ళందరూ అబద్ధ పాస్టర్లే. ఎందుకు తెలుసా? మనుషులు కల్పించిన పండగలతో ఎవరైతే ఆరాధన చేస్తారో అది వ్యర్థమైన ఆరాధన. మనకి మనుషుల పద్ధతులు కావాలా, దేవునికి పద్ధతులు కావాలా? మనుషుల పద్ధతులతో పండుగలతో ఆరాధించే వాడు ఎవ్వడు కూడా దేవుని సేవకుడు కాదు. కానీ కొంతమంది దానికే అట్రాక్ట్ అవుతారు. 1 తిమోతి 4:1 చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, దేవుని బోధ ఎందా? దేవుని బోధ యందు లక్ష్యముంచరు, దెయ్యాల బోధ యందు లక్ష్యముంచుతారు. దేవుడు ఏం చెప్తున్నాడు? పండగలు గిండలు జాంతానాయి. క్రీస్తు రాకముందే ఇశ్రాయేలుకి పండుగలు, క్రీస్తు వచ్చాక పండుగలన్నీ క్రీస్తే పండుగ. అసలు క్రీస్తు లేని వాడికే పండుగలు ఇలాంటివి. క్రీస్తుని కలిగిన వాడెవడు పండుగలు చేయడు. అసలు పండుగ గుండెల్లో ఉందిగా, అది లేనోడే పండుగ చేస్తాడు. నువ్వు క్రిస్మస్ పండుగ చేస్తున్నావంటే నీలో క్రీస్తు లేడని అర్థం, నువ్వు ఇంకా క్రీస్తుని నమ్మలేదని అర్థం. అర్థమైందండి? వీళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారంటే దెయ్యాల బోధకి అట్రాక్ట్ అవుతారు. ఎందుకని? వీళ్ళు దెయ్యాలు కాబట్టి. అయస్కాంతం ఉందండి. అయస్కాంతం అనేది దేనికి అట్రాక్ట్ అవుతుంది? బంగారానికి అట్రాక్ట్ అవ్వదు, వజ్రానికి అట్రాక్ట్ అవ్వదు, ప్లాటినాకి అట్రాక్ట్ అవ్వదు, వెండికి వీటికి అట్రాక్ట్ అవ్వదు. దేనికి అట్రాక్ట్ అవుతాయి అంటే ఇనుముకి అట్రాక్ట్ అవుతాయి. ఎందుకని? దానికి సంబంధించింది దీంట్లో ఉంది. ఐరన్ అనేది అయస్కాంతంలో ఉంది కాబట్టి దానికి సంబంధించింది దీంట్లో ఉంది కాబట్టి ఇది దానికి అట్రాక్ట్ అవుతుంది. దెయ్యమున్న వాళ్ళే దెయ్యాల బోధకి అట్రాక్ట్ అవుతారు. దెయ్యమున్న వాళ్ళే పండగలకు అట్రాక్ట్ అవుతారు. నిజమైన బోధ వాళ్ళకి సెట్ అవ్వదు. ఏమండి, ఒక పక్కన యేసుక్రీస్తు వారు 12 మందిని కూర్చోబెట్టి ఆయన బోధ ఆయన చేస్తానే ఉన్నాడు. ఒక పక్క ఆయన చెప్తూనే ఉన్నాడు, మరొక పక్క సైతాన్ వచ్చి వాడు చెప్పి మెల్లిగా పక్క తీసుకుని పోయాడు యూదాని. ఈయన చెప్పే మాటల కన్నా సైతాన్ బోధకి అట్రాక్ట్ అయ్యాడు యూదా. మెల్లిగా పక్కకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? శిష్యుల్లో నుంచి యేసుక్రీస్తుని విడిచిపెట్టి. దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపోయినట్లుగా ఎలాంటి బ్యాచ్ కొంతమంది లోకాశలు, లోక స్నేహాలు, లోక పండగలు, భూ సంబంధమైన వాటికి అట్రాక్ట్ అయ్యి నిజమైన సంఘానికి, నిజమైన వాక్యానికి దూరమయ్యే వాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తానండి, దేవుని పిల్లలారా, క్రీస్తు హృదయంలో లేనివాడే పండగలు చేస్తాడు. క్రీస్తు ఉన్నవాడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16 చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయంలో నైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవ్వరికి మీరు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే ఈ పండగలన్నీ కూడా రాబో వాటి ఛాయ, నీడ, నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు వచ్చినాక ఇక మనకి ఛాయతో పని ఏముంది? అసలు దేవుడు నియమించిన ఇశ్రాయేలు పండగలకి అవకాశం లేదు. 7 పండగలు ఉన్నాయి కదా, అసలు వాడికి తికాణా లేదు. దేవుడు నియమించిన పండగలకే ఇక్కడ తికాణా లేదు. మనుషులు నియమించిన క్రిస్మస్ ఏంటి మళ్ళీ మధ్యలో? క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు మనలో ఉంటే ఇక మనకు పండగలు ఏంటండి? క్రీస్తుని కలిగిన వాడికి ప్రతిరోజు పండగే. అని బైబిల్లో ప్రభునందు ఎల్లప్పుడూ
ప్రభువునందే ఆనందించండి, ప్రభువునందే ఆనందించండి. క్రీస్తు పుట్టినప్పుడు సమాజానికి మేలు జరిగిందా? క్రీస్తు చనిపోయినప్పుడు సమాజానికి మేలు జరిగిందా? క్రీస్తు పుట్టినప్పుడు సమాజానికి కీడు జరిగిందండి. పిల్లల మొత్తాన్ని చంపేయలేదు, కీడు జరగలేదు. ఒకరి జన్మదినము కన్నా మరణదినమే, క్రీస్తు మరణదినము మేలు. ఎందుకు మేలైంది? ఆయన చనిపోయి తిరిగి లేవటం వల్ల నేను ప్రపంచానికి రక్షణ వచ్చింది. అది చెప్పు ప్రపంచానికి. తిరిగి లేచిన రోజు ఆదివారం ఇవాళ. ప్రతి సండే పండుగ చేసుకోండి అమ్మా. మన ప్రతి సండే విందు తినట్లేదా? ఇక్కడ విందు ఎవ్రీ సండే ఫెస్టివల్ మనకి. ఇంకో మాట చెప్పాలంటే అసలు క్రీస్తుని హృదయంలో ఉంచుకున్న వాడికి ప్రతిరోజు సంతోషం విందే. ప్రభువునందు ఆనందించండి అంటే యేసు నమ్ముకున్న వాడికి ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు ఆనందమే. సామెతల్లో నుంచి 15వ అధ్యాయం 15 చూద్దాం. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోషం హృదయానికి నిత్యము విందు కలుగును. క్రీస్తు లేని వాళ్ళకి సంతోషం ఉండదు. కాబట్టి పండగ ఎప్పుడు వచ్చిద్దా, పండగ ఎప్పుడు వచ్చిద్దా, క్రిస్మస్ ఎప్పుడు వచ్చిద్దా, కోడిని కోసుకుందామా, మేకను కోసుకుందామా, చేపలు వండుకుందామా అని వాళ్ళు ఆలోచిస్తారండి. సంతోష హృదయానికి క్రీస్తు నమ్ముకున్న వారికి నిత్యము. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం పాడండి, వచ్చిన పాడండి. కావలెనా నేడే యేసు నొద్దకు. ఏమండి, యేసు క్రీస్తు వారు ఉంటే ఎవ్రీడే ఫెస్టివల్లే. సంతోష హృదయానికి నిత్యము విందే. క్రీస్తును నమ్మని వాడికే పండుగలు. క్రిస్టమస్, జనవరి, ఈస్టర్ 3 పండుగలు వాళ్ళకి. మనకి 365 డేస్ ఫెస్టివల్స్. ప్రతి సండే మనం చేసుకునేది ఏంటండి? క్రీస్తు లేచిన దినము, మనకు రక్షణ వచ్చిన రోజు అండి. అసలు ఇది ఫెస్టివల్ కదా, ఇది అద్భుతమైన పండుగ. ఈరోజు ప్రతి సండే మనకు పండగే, ప్రతి సండే పండుగే. కాబట్టి దెయ్యాల బోధకు అట్రాక్ట్ అవ్వకండి. నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు అంటే నీలో దెయ్యం ఉందని అర్థం. పండుగలు ఉన్నాయి, ఏమండి, డ్యాన్సులు వేద్దాం, పిల్లల్ని పంపండి, డ్యాన్సులు వేయిద్దాం, మరి విందులు చేసుకుందాం, రండి కూడుకులు కండి. మనం వెళ్ళేది పాస్టర్ అనుకుంటున్నాం. వీళ్ళు కూడా పాస్టర్లేగా, వీళ్ళు విశ్వాసలే కదా, ఇది సంఘమే కదా అని మీరు అనుకుంటున్నారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, మన పిల్లాడిని స్కూల్కి పంపించాలంటే ఏదో ఒక స్కూల్ అనుకుంటామా? తెనాలి ఏది మంచి స్కూలు? నెహ్రూ నికేతన, గౌతమ, భాష్యమా, సెయింట్ జాన్సా, ఏది బెస్ట్ స్కూలు? ఆలోచించి మరీ జాయిన్ చేస్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్ మంచిది? హోటల్కి వెళ్ళాలి, ఏ హోటల్లో బాగుంటుందని ఇంతగా పరిశీలిస్తామే. ఆత్మను రక్షించే సంఘము వాక్యం విషయంలో ఏదో ఒక సంఘం లేండి, అన్ని సంఘాలే. అందరూ పాస్టర్లు అంటే మరి అబద్ధ పాస్టర్లు ఎక్కడున్నారు చెప్పండి మీరు? ఏది వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు బైబిల్ ప్రకారంగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళతో సహవాసం చేసినా, అసలు వాళ్ళతో సహవాసం చేయొద్దు అనేది బైబిల్ చెప్పే విషయం. అపోస్తలుల యొక్క బోధలో మీరు ఉండాలని చెప్పేసి బైబిల్ చెప్పే విషయం. కనీస శుభం కూడా చెప్పకూడదంటండి. 2వ యోహాను పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరించని వాడు. క్రీస్తు బోధలో ఎక్కడైనా సరే క్రిస్టమస్ పండుగ, అసలు యేసుక్రీస్తు వారు తన బర్త్డే చేసుకున్నాడా? ఒకటి, వాళ్ళ అమ్మ ఏమన్నా బర్త్డే చేసిందా? మరియమ్మ గారు, ఏసేపు గారు కానీ కొడుకు బర్త్డే వాళ్ళు చేసుకున్నారా? సరే, వాళ్ళ సంగతి తీసేయి. అపోస్తలులు ఏమన్నా యేసుక్రీస్తు వారికి బర్త్డే చేసుకున్నారా?
ఎక్కడైనా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏ అపోస్తలుడైనా బైబిల్లో చేసుకున్నారా? పోయిన ఆదికాల సంఘం ఏమన్నా బర్త్డే చేసుకుందా? క్రీస్తు శకము 325కి ముందు మొదటి శతాబ్దపు కాలంలో, అపోస్తల కాలంలో, మొదటి సంఘములో ఎవరైనా సరే క్రిస్మస్ చేశారా? బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు వారు చేసుకోలేదు, మరియమ్మ చేయలేదు, అపోస్తలు కూడా చేయలేదు, సంఘం చేయలేదు. మనం ఎందుకంటే చేసేదే? దేవునికి విలువ ఇవ్వట్లా, దేవుని మాటకు విలువ ఇవ్వట్లేదు మనం. మనుషులు నియమించిన పద్ధతులు ఉన్నాయే వాటికి విలువిస్తున్నాం. ఏమైందిలే అండి, పండగ చేస్తే తప్పేముందంటావా? దేవుడు మనకి ఏం చెప్పాడు అదే మనం చేయాలి. ఏమనంటే అది దేవుడు సౌలు గారికి చెప్తాడు. ఏమనంటే అమాలేకుల మొత్తాన్ని సమూల నాశనం చెయ్యని. సౌలు ఏం చేస్తాడు? మంచి మంచి కొవ్విన ఎద్దులను, కొవ్విన గొర్రెలను వేసుకొస్తాడు. అబ్బాయి నేను నీకేం చెప్పాను? ఏం చెప్పాను నీకు? మొత్తాన్ని కదా. మరి నువ్వేం చేశా? ఇవన్నీ దేవుడికండి, నాకు కాదు, ఇవన్నీ దేవుడికండి అంటావేంది? నీకు ఎవడు చెప్పాడు అసలు? దేవుడు చెప్పింది చేయలేకపోతే ఒకసారి చూద్దాం అది ఆ విషయాన్ని. 1 శామ్యూయల్ 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కదా. ఇవన్నీ ఎవరికి కావాలయ్యా నీకు? నేను చెప్పానా పండగ చేయమని నీకు అంటారండి కొంతమంది. తప్పేముందండి పండగ చేస్తే? బైబిల్లో లేదు, ఓకే ఒప్పుకుంటా. చరిత్ర లేదు, ఓకే ఒప్పుకుంటా. క్రిస్మస్ పండగ చేస్తే తప్పేంటి అసలు? అసలు క్రిస్మస్ అనే పదమే తప్పు, అదొక భూతు, అది పాపం. ఎందుకు? ఆరాధనకు యోగ్యుడు దేవుడు. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన అర్థం. అదే తప్పు అసలు. అది క్రీస్తుని ఆరాధించకూడదు. ఆరాధనకు యోగ్యుడు దేవుడు, ఆయన ఆరాధించాలి. అది క్రిస్మస్ అనే పదమే అబద్ధం, తప్పు. అది అసలు భూతది, అసలు ఆ పదమే వాడకూడదు. ఏమైందండి? మంచి పనే కదండి. మన రక్షకుడు మన యేసుక్రీస్తు వారు పుట్టినరోజు ఎవరో ఒకళ్ళు చేశారుగా. సంవత్సరంలో ఏదో ఒక రోజు చేసుకుంటున్నా, ఏమైంది? మంచి పనేగా, మంచి కార్యమే కదా అని బ్యాచ్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి యేసుక్రీస్తు ఒక మంచి షాట్ ఇస్తాడు తెలుసా మీకు? మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు పరలోకం పోవటానికి నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అబ్బా, నాకు పరలోకి వెళ్ళాలని కోరుకుంది, ఏ మంచి పని చేయాలి? అప్పుడు యేసు ఆన్సర్ చూసారా? హెలికాప్టర్ షాట్ అది. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అబ్బాయి, మంచి కార్యాలు చేస్తే ఎప్పుడు పరలోకం పోడరా నాయనా? ఆజ్ఞని గైకొనేవాడే పరలోకం పోతాడు అని చెప్పాడు. ఏమైంది? క్రిస్మస్ పండుగ చేస్తే మంచిదేగా, క్రీస్తు పుట్టినరోజు నువ్వు చేసుకోవటం నీ పుట్టినరోజు అని అంటావా? నీ దృష్టిలో మంచి ఏమో. నేను చాలాసార్లు నేను మీద చెప్తాను, భక్తి అనేది ఎప్పుడు కూడానండి మనం అనుకున్నట్లుగా మన ఇష్ట ప్రకారంగా చేసేది భక్తి కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి విన్నావే పాస్టర్ల దగ్గర, అలా చేస్తానంటే కుదరదు. బైబిల్ సమర్థించాలి. ఇక్కడ మన దృష్టిలో మంచితనం వేరు, దేవునికి దృష్టిలో మంచితనం వేరు. మన దృష్టిలో నీతి వేరు, ఆయన దృష్టిలో మురికి గుడ్డుతో సమానం. మన దృష్టిలో పేదవాళ్ళు వేరు, ఆయన దృష్టిలో పేదవాళ్ళు వేరు. మన దృష్టిలో భక్తులు వేరు, ఆయన దృష్టిలో భక్తులు వేరు. మన దృష్టిలో భక్తి వేరు, ఆయన దృష్టిలో భక్తి వేరు. మనం అనుకున్నట్లుగా భక్తి చేస్తే పరలోకం వెళ్ళాం, మంచిదేగా. ఒక ఆయన ఇట్లాగే బైబిల్లో చెప్తాడు, ఆయన
గంటలు గంటలు ప్రార్థన చేశారు అనుకోండి, ఇక్కడ కూర్చి నేను కన్నీటితో ప్రార్థన చేశానంటే మీరందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారు ఎంత భక్తిపరుడో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, పొద్దుననంగా మోకరించాడమ్మా, ఎంత భక్తిపరుడో అని మీరు అనుకోరు. కానీ యేసు ఏమన్నాడు? ఆడొక యేసుదారు అన్నాడు. మరి అదే మనకి అనుకున్న తేడా. నువ్వు భక్తి అనుకున్నది ఆయన దృష్టిలో భక్తి కాదు, నీ దృష్టిలో మంచి అనుకున్నది ఆయన దృష్టిలో మంచి కాదు. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేస్తే పరలోకం పోతారంటే ఏ మంచి కార్యం చేసినా పరలోకం పోరు. వెనకడ ఒకసారి ఎవరైనా కన్నడ స్టారు పరలోకం వెళ్తాడని విజయప్రసాద్ రెడ్డి ప్రసంగం చేశాడు. పునీత్ రాజ్ కుమార్ వెరీ గుడ్ హీరో, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, రక్షణ లేదు, పరలోకం పోతాడు అంటే ఎలా పోతాడంటే మంచివాడుగా అంటున్నాడు విజయప్రసాద్ రెడ్డి. మరి అట్లా ఉంటే బోధలు అంటే ఏ మంచి కార్యం చేసినా పరలోకము వెళ్ళరు. నువ్వు ఎంత మంచోడు అయినా సరే పరలోకం వెళ్ళరు. పరలోకం పోవాలి, ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞను పాటించాలి. బర్త్డే చేస్తే మంచిదేగా, క్రిస్మస్ పండుగ చేస్తే మంచిదేగా, మంచిదేగా, మంచిదేగా. ఈ మంచి నిన్ను పరలోకానికి తీసుకుని పోదు, ఆజ్ఞ పాటించాలి. యేసు అదే చెప్పాడు సౌలుతో, ఏమనంటే ఈ బలులు, అర్పణలు, క్రిస్మస్ పండుగలు, ఈ నువ్వు ఇచ్చే కానుకలు ఎవరికి కావాలబ్బాయ్? ఆజ్ఞని పాటించాలి అని చెప్పాడు. ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకోసారి ఆ వచనాన్ని. 1 శామ్యూయల్ 15వ అధ్యాయము, 1 శామ్యూయల్ 15వ అధ్యాయం 22 చూద్దాం. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పాడండి. అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే, ఏమంటే నీ బలులు ఎవరికి కావాలండి చెప్పండి? నీ కానుకలు ఎవరికి కావాలి? నీ అర్పణలు ఎవరికి కావాలి? నా మాట వినాలి కదా. తర్వాత తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటయను పాపముతో సమానము. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకపోతే ఎంత పాపమో కింద వచనంలో చెబుతున్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే, బైబిల్ ప్రకారంగా బ్రతకపోతే, దేవుని మాట ప్రకారంగా ఉండకపోతే, ఆజ్ఞ ప్రకారంగా ఉండకపోతే, చెప్పింది చేయకపోతే ఎంత పాపమో కింద రాయబడింది. చెప్పింది చేయకపోతే ఎంత పాపమైతే అసలు ఆ క్రిస్మస్ గురించి దేవుడు బైబిల్లోనే చెప్పలా. అది నువ్వు చేస్తే ఎంత పాపం మరి? వ్యభిచారం పాపమని, హత్య చేయడం పాపమని, దొంగతనం పాపమని, అన్ని పాపాలే. ఇక్కడ ఏముంది మీకు అర్థం అవ్వట్లేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయకపోతేనే అంత పాపం అయితే, అసలు దేవుడు చెప్పనిది చేస్తే, బైబిల్లో లేనిది చేస్తే, క్రిస్మస్ బైబిల్లో లేనిది చేస్తే అది ఎంత పాపం అసలు? అది మీకు అర్థమవుతుందా? మలాకి 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా? కుంటి దానినైనను, రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? దేవునికి బలి అర్పించాలి అంటే, బలి అర్పించాలి అని అంటే కుంటి దానిని అర్పించిన పాపమే, గుడ్డి దాన్ని అర్పించిన పాపమే, రోగంతో ఉన్న దాన్ని అర్పించిన పాపమే. అర్పించే విషయములోనే ఇంత దేవుడు జాగ్రత్త తీసుకున్నాడే. నువ్వు అర్పించమన్న బలుల విషయంలోనే తేడా జరిగితే అది పాపం అన్నాడే. అసలు దేవుడు క్రిస్మస్ పండుగ చేయమనే చెప్పలేదు, నువ్వు చేస్తే మరి అది ఎంత పాపం అసలు? అది దేవుని పిల్లలారా, వాక్యానికి విలువిద్దామండి. లేఖనములు ఎందు మీకు, లేఖనములు ఎందు మీకు, మీకు లేఖనాలను పాటిస్తేనే మీకు పరలోకం వస్తుంది. నువ్వు లేఖనాన్ని పట్టించుకోవటం లేదంటే అర్థం ఏంటి? ఏమండి, నువ్వు లేఖనాలని ధిక్కరిస్తున్నావంటే, నువ్వు లేఖనాలని తృణీకరిస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకాన్ని తృణీకరిస్తున్నావు అని అర్థం. ప్రాణం పోయినా సరే మన జీవితం పట్ల లేఖనాలు నెరవేరాలి. తెలుసా మీకు? ఒకసారి అండి యేసుక్రీస్తు వారు
ఆయన చివరిగా కొండ మీద ఉండి ప్రార్థన చేసుకునే టైంలో రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు పేతురు గారు కొంచెం లేచి కత్తితో వేసేస్తాడు. అదేమో కొంచెం మిస్ అయ్యి మెడక బదులు చెవికి వెళ్ళిపోయింది. దాన్ని అంటించిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తెలుసా మీకు? ఎంత గొప్పగా ఉంటుందండి ఆయన మాట, ఎంత గొప్పగా ఉంటుంది. 26 మత్తయి సువార్త 54 వచ్చిన చూద్దాం దేవుని పిల్లలారా. నేను వేడుకుని ఎడల, నేను వేడుకున్నట్లయితే ఈలాగు జరగవలెనని. దానికి ముందు వచ్చిన కూడా చదివితే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా ఊహ్యముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు. అంటే ఈ సైన్యం రాగానే ఏంద్రా పేతురు నాయన, నేను తండ్రికి ఒక మాట సెలవిస్తే ఆయన 6 × 12 ఎంతమంది? 72,000 మంది. ఒక్క దూత చాలు 185,000 మందిని ఓచకోతే కదా. అలాంటిది 72,000 మంది అంటే దిగి రారా కిందకి. తండ్రిని అడిగితే రారయ్యా దేవుని దూతలు. 54 నేను వేడుకొని ఎడల ఈలాగ జరగవలెనను, అయితే లేఖనము ఎలాగ నెరవేరనని అతనితో చెప్పాను. అంత గొప్ప మాట అండి యేసుక్రీస్తు వారు. తన ప్రాణం మీదకి వచ్చిందండి. నాయనా కత్తుందయ్యా తీసేస్తావా? వేడుకుంటే దేవుడు పంపుడా? కానీ నేను నరకబడాలి, నేను పొడవబడాలి, నేను చంపబడాలయ్యా. నా ప్రాణం కన్నా లేఖనాలు నాకు ఎక్కువ. లేఖనాల కంటే నా ప్రాణం ఎక్కువ కాదు. ఇలా చేస్తే లేఖనాలు ఏమవుతాయి? ఇలా చేస్తే వాక్యం ఏమవుతుంది? నా ప్రాణం కన్నా నాకు లేఖనాలే ముఖ్యం. లేఖనాలు నెరవేరాలి నా ద్వారా. చచ్చిపోయింది పర్వాలేదు. నిజంగా తండ్రి ఏంటంటే ముగ్ధుడు కాకపోతే ఏమని చెప్పండి యేసుక్రీస్తు గురించి? ఏంటండి అసలు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగానికి ముల్లోకాల మీదే రాజుగా నియమించేశాడంటే మామూలు విషయం అండి అసలు అది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, లేఖనాలు నా ద్వారా నెరవేరటం ముఖ్యం, నా తండ్రి ఇష్టం ముఖ్యమని. మన పట్ల లేఖనాలు నెరవేరాలి. లేఖనాలని తిరస్కరించబాకండి. ఎందుకంటే లేఖనముల యందు మీకు నిత్య జీవం. బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చేద్దాం. చెప్పింది చేయకపోతేనే అంత పాపమైతే బైబిల్లో చెప్పనిది చేస్తే ఎంత పాపం అసలు అది. గుడ్డిదాన్ని కుంటిదానని అర్పిస్తేనే దోషం అన్నాడే. అసలు ఏమి చెప్పాల క్రిస్మస్ పండుగ గురించి నువ్వు చేస్తానంటే ఎంత పాపం అసలు అది. ఆలోచించండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాకండి బైబిల్ని. నేనేనా ఊరక చెప్తున్నాను. 20 ఏళ్ల నుంచి నా పోరాటం ఇది. 20 ఏళ్ల నుంచి క్రిస్మస్ విషయంలో నా పోరాటం ఉందాం. ఆలోచన చేద్దాం. పరిస్థితులకి పండుగలకి లొంగొద్దు. సీజే అని నీకు వేస్తారు, బెల్లం ముద్ద వేస్తారు. పిల్లల్ని అట్రాక్ట్ చేయకండి, మీరు అట్రాక్ట్ అవ్వకండి, నాశనం అయిపోతారు. ఈ మాట మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అంతే, మరి వాక్యానుసారంగా బ్రతకపోతే మరి ఏమైపోతారు? నాశనం అవురా? వాక్యానికి భిన్నంగా జీవిస్తే మరి నాశనం అవురా? అవుతారు. మరి బైబిల్లో లేదు ఆ విషయం. జాగ్రత్త దేవుని పిల్లలారా, బైబిల్ని పాటిద్దాం. వాక్యానుసారంగా బ్రతకడానికి మనమందరం కూడా ఇష్టపడదాం. బైబిల్లో ఎక్కడ కూడా క్రీస్తు కానీ మరియమ్మ కానీ అపోస్తలు కానీ చేయని క్రిస్మస్ జూలకి వెళ్ళదు. చెప్పని వాటికి ప్రత్యేకత, బైబిల్లో లేని వాటికి, బైబిల్ చెప్పని వాటికి ప్రత్యేకత. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించుట, ఉన్నది మాత్రం బ్రతుకులో చేయకుండా చేయుట. ఈ బైబిల్ని ఒక్కడు పాటించడు. మారు మనసు పొందమంటే పొందడు, బాప్తిసం పొందమంటే పొందడు, బలలో పాల్గొనమంటే పొందడు, వాక్యానుసారంగా బ్రతకమంటే బ్రతకరు, సహవాసం చేయమంటే చేయరు, కూడికలకు రమ్మంటే రారు, పేపర్ రాయమంటే రాయరు. ఇవేం చేయం మనం. కానీ మనుషులు నియమించిన పద్ధతులు పండగలైతే ముందుంట ఉరకలేత్త. ఎవరు తెలుసా? దెయ్యం పట్టిన వాళ్ళే, దెయ్యం ఉన్న వాళ్ళే దెయ్యపు బోధకు అట్రాక్ట్ అవుతారు. నీలో దెయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆలోచించు.